ఏడాది కాలంలో నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి 1238 కోట్ల 57 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రజలకు కావాల్సిన ప్రాజెక్టులను, కాలువలను కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నామంటున్న ఎమ్మెల్యే వీరేశంతో శేఖర్ ఫేస్ టు ఫేస్. కావాలన్నా పథకాలు రావాలన్నా రాష్ట్ర సీఎంతో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధికి పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలపై, జీవన శైలిపై అవగాహన ఉండాలి. దానిలో భాగంగానే నకిరేకల్ నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల నిధులు తెచ్చానంటున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టును పూర్తి చేసుకుని సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకున్న తర్వాత సంబరాలు చేసుకుంటున్నారు రైతులంతా కూడా. ఎట్లున్నారు, ఏంది, నకిరేకల్ నియోజకవర్గానికి ఏమేమి ఫండ్ తెచ్చారు? మనతో పాటు మాట్లాడేందుకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, బాగా తిరుగుతున్నారు, నకిరేకల్ నియోజకవర్గానికి బాగా ఫండ్ తీస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నది? ఈ సంవత్సర కాలంలో ఏమేం చేశారు? అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. తెలంగాణలో ప్రజాపాలన వచ్చేసి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో 2 ప్రియారిటీస్గా తీసుకున్నాం. ఒకటి, గతంలో ప్రారంభమై పెండింగ్లో ఉండేటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ఈ కాన్స్టిట్యున్సీకి నూతనంగా కావలసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి దాని మీద మేము ప్రియారిటీ వైజ్గా తీసుకోవడం జరిగింది. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాదిగాని కాలువలు 2014-18 మధ్యన అప్పుడు నిధులు కేటాయించిన పనులు పూర్తి కాలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆ మేరకు కూడా అది కాలేదు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ కింద అవి బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు తీసుకున్నాం. బ్రాహ్మణ వెల్లంలోకి ఇప్పటికీ మేము 33 కోట్ల పైచిలకు జీవోను తీసుకొచ్చేసి నిధులు శాంక్షన్ చేయించుకోగలిగినాం. అట్లాగే పిల్లాయిపల్లి సంబంధించి 85 కోట్ల పైచిలకు నిధులు తెచ్చుకున్నాం. ధర్మారెడ్డికి సంబంధించి 119 కోట్ల నిధుల్ని 129 కోట్ల నిధుల్ని తెచ్చుకోగలిగినాం. అట్లాగే ఈ ఐటిపాముల లిఫ్ట్ ఎన్నికలప్పుడు హడావుడి చేసిర్రు. 2014-18 ఎన్నికలప్పుడు హడావుడి తప్ప దాంట్లో అయ్యింది ఏం లేదు. దానికి కూడా ఒక 100 కోట్ల పైచిలకు నిధుల్ని రిలీజ్ చేసుకోగలిగినాం. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఒకటి దాదాపు నియరెస్ట్ 200 కోట్లతోని దాన్ని తెచ్చుకోగలిగినాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి 336 కోట్ల పైచిలకు రుణమాఫీ కూడా చేసుకోగలిగినాం. అంటే మొత్తంగా R&Bకి సంబంధించి ఒక 115 కోట్లు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఒక 58 కోట్లు, ఇట్లా అనేక పద్ధతుల్లో మేము ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 1200 కోట్ల పైచిలకు నిధులు మేము శాంక్షన్ చేసుకోగలిగాం. అంటే మూసీ లాంటి పెద్ద ఏదైతే మూసీ నది ఉన్నదో రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాను తాకుతూ వస్తుంది. కానీ ఎక్కువ ప్రయోజనం మూసీకే ఉంటుంది. మూసీ ఈ ప్రక్షాళన వైపు రాష్ట్ర ప్రభుత్వం అడిగిస్తుంది కదా, ఎంత ప్రయోజనం ఉంటుంది మీ నియోజకవర్గానికి? అంటే మా నియోజకవర్గంలో 80% మూసీనే, ఇంత అంత అనేటువంటి కాదు, 80% మూసీ ప్రాజెక్టు కింద కేతపల్లి మండలం సాగైంది. ఆసిఫ్ నగర్ కాలువ కింద నార్కడపల్లి, రావణపేట ప్లస్ కట్టంగూరు, కొద్ది భాగం నకిరేకల్ కూడా టచ్ అయింది. ఆ తర్వాత పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కూడా మూసినే. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, రావణపేట, చిట్యాల, నార్కడపల్లి వరకు వచ్చేస్తుంది. అంటే దాదాపు 80% మా నియోజకవర్గం మూసి మీదనే. మూసి లేకుంటే ఈ నియోజకవర్గానికి బతుకులేదు. మూసితోనే బతుకు, మూసితోనే మెతుకు. మూసీ ప్రక్షాళన వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయగానే హైదరాబాద్లో అడావిడి జరిగింది, హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం ఎంత కూడా జరిగింది. సో మీ నుంచే రైతులను వేసుకొని మొత్తం కూడా కెనాల్స్ తిరుగుతూ చూపించారు. మూసీ ప్రక్షాళన వైపు అడుగులేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులలో రైతులకు ఎలాంటి ప్రయోజనం జరుగుతుందని, దాంతో కొంత ముందు జరుగుతుందని అనుకోవచ్చా పనులు? 100% మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే పాత మూసి, పాత పూర్వ వైభవాన్ని చూడాలనేటువంటి పద్ధతుల్లో, గతంలో కలుషితం లేని నీళ్లు తాగే పద్ధతిలో మూసి ఎట్లయితే వచ్చిందో అట్లాంటి మంచినీళ్ళు, ప్యూరిఫైడ్ నీళ్ళని ఇచ్చేసి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల కన్నీళ్లు, కష్టాలు తూడ్చాలనేటువంటిది వాళ్ళ ఏకైక లక్ష్యం. ఇది మొత్తానికి నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మా పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు 1200 కోట్లతో అభివృద్ధి చేసాం, ఇంకా చేయాల్సి ఉంది అని చెప్తున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.